తలస్నానం చేసిన తర్వాత ఈ 5 తప్పులు అస్సలు చేయకండి. అందులో నంబర్ 1, తలస్నానం చేసిన వెంటనే వెంట్రుకలను బాగా దువ్వుతారు. తడి మీదే దువ్వుతూ ఉంటారు చాలా మంది. ఇలా అస్సలు చేయకండి. దీనివల్ల రూట్స్ అనేవి బలహీన పడిపోతాయి. వెంట్రుక రాలిపోవటానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే రెండవది, జుట్టు తడి ఆరకముందే బయటకు వెళ్ళకండి. మొత్తం ఆరిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళండి. దీనివల్ల జుట్టు తడిగా ఉండగానే మీరు జడ అల్లటం ఇలాంటివి చేయటం వల్ల మీకు జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తలనొప్పి కూడా వస్తుంది. ఇంకా మూడవది, ఇదైతే చాలా మంది చేసే తప్పండి. తలస్నానం చెయ్యగానే గుడ్డ కట్టేసి బాగా బిగుతుగా కడతారు ఊడిపోకుండా. అంత బిగుతుగా కట్టడం వల్ల ఆ తడి జుట్టు మీద మీరు బిగుతుగా కట్టడం వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఇలాంటి వాటి వల్లే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇంకా నాలుగవది, జుట్టు ఆరబెట్టడానికి డ్రైయర్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా హెయిర్ డ్రైయర్‌ని యూజ్ చేయటం వల్ల జుట్టు బాగా పొడిబారిపోయి, జుట్టు రాలిపోయే అవకాశం, ముక్కలు ముక్కలుగా కట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నేచురల్‌గా జుట్టుని ఆరబెట్టుకోండి. సాంబ్రాణి ధూపంతో జుట్టుని ఆరబెట్టడానికి ట్రై చేయండి. వెనకటి వాళ్ళు ఏది కూడా ఊరికే చేయలేదండి. వాళ్ళు ఏది చేసినా కూడా ఒక కారణం ఉంటుంది. ఇంకా ఐదవదండి, తలస్నానం చేసిన వెంటనే బాగా క్లాత్ బిగుతుగా కట్టకుండా ఇలా కొంచెం టవల్ పెట్టి తుడుచుకొని దానిని సాధారణ గాలికి ఆరనివ్వటం లేదా ఫ్యాన్ గాలికైనా ఆరనివ్వటం మంచిది. ఇలా ఆరిన తర్వాత కొంచెం సేపు జడ వెంటనే అల్లకుండా ఏదైనా లూజ్ ఫ్లక్కర్ అంటే టైట్ గా రబ్బర్ బ్యాండ్ వేసి బిగుతుగా బిగించకండి. ఏదైనా లూజ్ ఫ్లక్కర్ అలా మనకు అడ్డం రాకుండా జుట్టును అలా పెట్టి చిన్న ఫ్లక్కర్ వేసి జుట్టును వదిలేసేయండి. పూర్తిగా ఆరిన తర్వాత కొంచెం సాంబ్రాణి దువ్వి వేసి తర్వాత మాత్రమే జడ అల్లుకోండి. ఇలాంటివన్నీ చేయటం వల్ల జుట్టు అనేది పొడిబారకుండా, అలాగే హెయిర్ ఫాల్ అనేది తొందరగా రాకుండా ఇలాంటి చిట్కాలన్నీ పాటించడం వల్ల మీ హెయిర్ చాలా బాగుంటుంది. దీనికి తగ్గ మంచి మంచి ఆహారాలు తీసుకోవటం వల్ల కూడా జుట్టు చాలా బాగుంటుంది.